థ్యాంక్ యూ. మీకు 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 డీటెయిల్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా క్లారిఫికేషన్ అవసరమైతే కమిషనర్ లెట్ మీ కంప్లీట్ మై బ్రీఫింగ్ ఫస్ట్. మీ 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 ఇన్ఫార్మల్ డిస్కషన్ చాలా చెప్పొచ్చు, కానీ ఇన్ఫార్మల్ బ్రీఫింగ్ చాలా ఉంటుంది. బట్ డెఫినెట్గా క్యాబినెట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 41 అంశాలు అవి. మంత్రుల పర్యటన అనేటువంటిది మీరు చూసుంటారు. మంత్రులు మార్నింగ్ ఫ్లైట్ దిగిన తర్వాత 1.5 అవర్లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళెవరూ అక్కడ రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు. చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర లేదు, అది డిఫరెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్కి ప్రభుత్వానికి మంత్రులు ఒక పర్యటనకి వెళ్ళారు అని అంటే దానివల్ల వాట్ ఈస్ ది బెనిఫిట్ టు ది స్టేట్, వాట్ ఈస్ ది న్యూ లెర్నింగ్ అనేటువంటిది మనం చూస్తాం. సో ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ రెడీ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి రాష్ట్రంలో వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు, పరిశ్రమల్ని తరిమేస్తారు. వాళ్ళకి ఒకసారి షెడ్యూల్ మా కమిషనర్ గారు తీస్తున్నారు. మార్నింగ్ 6:40కి వాళ్ళది పికప్ అయితే నైట్ 9 o'clockకి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేలాగా వాళ్ళ ప్రోగ్రామ్ డే 1 మా మంత్రులది. రెండో రోజు లాబీలో ఫస్ట్ టు గ్యాదర్ అట్ 7:45కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 17 hours 5 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ దే కంటిన్యూడ్ టిల్ నెక్స్ట్ డే మళ్ళీ 9:30కి స్టార్ట్ అయిపోతే నైట్ 8 వరకు ప్రోగ్రామ్ నడిచింది. నెక్స్ట్ డే 9కి మొదలైతే మళ్ళీ సేమ్ థింగ్ ఈవినింగ్ 6 దాకా నడిచింది. ఇక్కడ కూడా మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నట్టారు కదా, స్కూల్లో పిల్లలు కూర్చుని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్లు. ఇట్ వాజ్ జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన, లేకపోతే అది ఎక్కడ మెక్సికోలో అనేవాడిని చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే, ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది. నారాయణ గారు దాని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పటికి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. వీ హ్యావ్ కంపేర్డ్ విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది వరల్డ్, ఎవ్రీవేర్. మనం ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి, ప్రైజెస్కి ఎక్కడా కూడా మనం ₹1 తక్కువగా ఉన్నాం, ఎక్కువ లేము అనేటువంటిది వీఆర్ వెరీ వెరీ క్లియర్. మీకు చాలా డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నారంటే మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా కూడా మరీ ఒక్కసారి మా మంత్రి గారి చేత మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాం.